వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. పోలీసుల అదుపులో సర్వే బృందం. ఇచ్చాపురంలో ఈ మధ్య కాలంలో సర్వే పేరుతో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇచ్చాపురం వైసీపీ నాయకులు మండలంలో పర్యటిస్తున్న సర్వే బృందంని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఇచ్చాపురంలో సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాకు మేము చదువుకున్నాం డేటా అంటే ఎవరు అంటే పేరు ఎవరు వస్తే బాగుంటుంది అడిగినాం అంతే. అదే అడిగింది వాళ్ళ ఇంట్లో అడగను. చిన్నవాళ్ళగా ఉన్నారు, చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఓట్ని ఎందుకు మీద వేసుకోవడం వృత్తి దిగింది. ఏంటండి మీరు ఇలాంటి ఫ్రాడ్? ఇవాళ వాళ్ళు తప్పు చేస్తుంటే మేము వెళ్ళి పట్టుకొని మొత్తం ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి మర్యాదగా స్టేషన్కి నేను తీసుకొచ్చి బాధ్యత గల ప్రజాప్రతినిధి నేను తీసుకొచ్చి అప్పచెప్పాను. తెలుసా మీకు స్టేషన్కి? ఇప్పుడు నేను తీసుకొచ్చాను నేను స్టేషన్కి. మళ్ళీ ముగ్గురు మళ్ళీ పట్టుకొచ్చామని చెప్పండి. ముగ్గురు మీకు రికార్డింగ్ చూపెడతామండి. రికార్డింగ్ చూసి మీరు మాట్లాడరండి. ఆయన క్లారిటీగా చెప్తున్నారండి. తెలుగుదేశం వాళ్ళు పంపించారు. తెలుగుదేశం నాయకుల్ని ఎవరు హెల్ప్ తీసుకొని ఏ ఊర్లోకి వెళ్ళి డేటా తీసుకొని మొత్తం పంపించారు. ఆడి హట్టి చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి అమ్మని చెప్పి ఊర్లోకి వచ్చి ఆ డేటా కలెక్ట్ చేసిన ఆడి ఇప్పుడు ఎదురుగా చెప్పాడు. ప్రూఫ్ అంటే మేము సీఏ గారు మేము చెప్పండి మేము దానికి అనట్లేదండి. వాళ్ళు చెప్తారు మీకు డేటా చూపెడతామండి. మీరు డేటా చూసిపోని మీరు మాట్లాడండి. అందులో మీకు అదే కదా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఓట్లు ఎలా సేకరించి దాన్ని ఎలా డిలీట్ చేస్తారు. ఏముందండి మా ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు మొత్తం సేకరించి ఆ డేటా డిలీట్ చేస్తున్నారు. అడిగితే ఒకలేమో వైసీపీ అయిపోయింది ఓటర్ ఐడి నెంబర్ కొట్టి సరే నేను ఇస్తాను. సరే ఏం లేదు సీఏ గారు మా బాధ్యత. అందుకే మీరు అన్నారంటే మేము తీసుకొచ్చి మీకు మొత్తం అప్పచెప్తాను. మనుషులతో సహా మీకు అప్పచెప్తాను మొత్తం. అవునండి ఒక మాట మేము అడుగుతామండి. అలా కాదండి ఒక మాట మేము అడుగుతాం. కరెక్టేనండి సీఏ గారు ఒక మాట మేము అడుగుతాము. ఏమండి ఇది అవునండి రిపోర్ట్ సంగతేనండి మేము చెప్తున్నాము. రిపోర్ట్ మేము ఇస్తామండి. రిపోర్ట్ ఇస్తే మీరు రేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సమస్య. ఎక్కడ మీరు ఇంతవరకు స్పందించకపోతే అప్పటికి మా బాధ్యతగా మేము తీసుకొచ్చి మీకు అప్పచెప్పాం. మేమేటి చేయలేదండి. తీసుకొచ్చి మీకే అప్పచెప్తున్నాం. ఇప్పుడు మీకు తీసుకొచ్చి మా బాధ్యత. అవునండి అవును నాకు తెలిసింది తీసుకొచ్చి మీకు అప్పచెప్పేసామండి మా బాధ్యతగా. ఇప్పుడు నేను చెప్పింది తీసుకొచ్చి మీకు బాధ్యతగా అప్పచెప్పేసాం. నిజంగా చేయాలంటే ఈ ట్యాబ్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా దొరికారు. ఆ ట్యాబ్లు కూడా మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కాదండి ఎవరు చట్టం దానిపైన చేసి వెళ్ళిపోద్ది. ఎవరు కాదనట్లేదు సార్. దానికి నేను సమర్థించట్లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. అవునండి అందుకే కదా మేము వచ్చే వాళ్ళు మేము అందుకే కదా స్టేషన్కి వచ్చి మరి అప్పచెప్తున్నాం. మీకు అప్పచెప్తున్నాం. నీకే అప్పచెప్పాం. ఇప్పుడు నేను స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ తాలూకు ట్యాబుల్ని మనుషుల్ని మొత్తం మీకు అప్పచెప్పాం. సరే మీకు తీసుకొచ్చి అప్పచెప్పడం మా బాధ్యత సార్. అయ్యా సీఏ గారు మీకు బాధ్యత మా బాధ్యత మేము అప్పచెప్పాం. మేము కంప్లైంట్ రాసిస్తాం. మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఏమైనా నీకు ఇప్పుడు చాలా క్లారిటీగా అడిగితే మీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళి మాకు తెలుగుదేశం కార్యకర్తల్ని తెలుగుదేశం నాయకుల్ని కలండి, వాళ్ళ సాయం తీసుకొని వెళ్ళండి. ఎవరెవరిని కలాలని కూడా పేరు డీటెయిల్స్ తో ఇచ్చారు లేదా? పళ్ళు రాలు కూడా అసలు మా దగ్గర వీడియో ఉంది. ఇప్పుడు మీ వాడు చెప్పింది వీడియో ఉంది. మేము రికార్డ్ చేసాం.
క్లియర్ గా చెప్తున్నాడు. ఎవరెవరికి వెళ్ళి కలమన్నారని పేర్లు ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చారు. అబ్బాయికి నేను ఏం చెప్పలేదు సార్. నీకేం సంబంధం? నువ్వే దీనికి హెడ్ అని చెప్తున్నాడు కుర్రాడు. మా పైన ఉంటాడు సార్, మహేంద్ర అనే ఒక అతను ఉంటాడు సార్. అవును, ఈడు చెప్తుంది నువ్వు ఎందుకు చెప్పట్లేదు అన్నావు. నువ్వు ఎందుకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? నేనైతే చెప్పలేదు సార్ ఆ మాట అబ్బాయికి. నేను చెప్పాను నువ్వు చెప్పకపోతే ఆ కుర్రాడు ఎందుకే ఎవరిస్తారు పేరు ఫోన్ నెంబర్ ఎవరిస్తారు? తెలుగుదేశం నాయకుల పేర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఎక్కడెక్కడ తీసుకెళ్తారో అది తీసుకెళ్లి అవన్నీ డేటా అంతా ఫీడ్ చేసుకొని ఈ డేటా అంతా డిలీట్ చేసేసి అంటే మా ఓటర్ ఐడీలు మా ఆధార్ కార్డులు ఇవన్నీ మీకు అవసరమా? సర్వే చేసుకున్నాను. మీకు ఏంటి కావాలి? మీకు ఏంటి కావాలి? సర్వే చేసుకున్నాను. మరి డేటా అంతా ఎందుకు మీరు కలెక్ట్ చేస్తున్నారు? ఎందుకు నువ్వు 10 మంది వర్కర్స్ కావాలని ఎందుకు అడిగావు? రోజు 1000 రూపాయలు పే చేస్తా అన్నావు. నువ్వు నోరు మాట్లాడు. మీ డేటా మొత్తం మేము చెక్ చేసాం. మీరు చేస్తుంది చెక్ చేసాం. మీ మంచిగా క్లారిటీగా చెప్పాడు. తెలుగుదేశం నాయకులు కాంటాక్ట్ చేయాలి. అక్కడ ఎవరు తీసుకెళ్తారు? ఎక్కడైతే వైసీపీ ఓట్లు ఉన్నాయో అవన్నీ సార్ మా ఊర్లో కూడా ముందు తెలుగుదేశం నాయకులు కలిసి మా ఇంటికి వచ్చావు. నేను ఇంట్లో లేను. మా మేడం గారు వంట చేసుకుంటుంటారు. సార్ దయచేసి కూర్చుంటారా? వంట చేసుకుంటుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి తాలూకా అభిమాని అండి. మేము ఎంక్వైరీలోకి వచ్చాము. ఏడు పార్టీ తాలూకా పొజిషన్ ఏమిటి అని నువ్వు ట్యాబ్ ఓపెన్ చేసి నా పేరు, మా ఆవిడ పేరు, మా కోట్ల పేరు, పెద్దబాబు పేరు, చిన్నబాబు పేరు మొత్తం పేర్లు చేసి సెల్ నెంబర్ అడిగి డోర్ నెంబర్ అన్నారు. ఈలోగా మాకు మా ఆఫీసు నుండి మాకు ఫోన్ వచ్చింది. మీలాంటి ఎదవలు ఎవరైనా వస్తే ఎటువంటి డీటెయిల్ ఇవ్వకండి అనేసి మాకు చెప్తే నేను అదే టైంలో ఇంటికి వచ్చినప్పటికీ మా వారు చెప్పారు ఇలాగా మొత్తం ఇచ్చారంటే నీకు నేను పట్టుకున్నాను. నువ్వు పట్టుకుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. నేను మళ్ళీ చెప్పాను. మేము ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మా క్యాండిడేట్ ఇల్లు మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పాను. మేము ఈ కేడర్ లో ఉన్నాము. సేవాదళ ప్రధాన అలా కాదు. ఇక్కడ మీ కూడా చాలా క్లారిటీగా తెలుగుదేశం నాయకులు ఎవరింటికి వెళ్ళి ఎవరితో మాట్లాడి ఎవరిని తీసుకుని వెళ్ళాలి పేరు ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చాడని మీ ఓటు ఇచ్చాడని చాలా క్లారిటీగా చెప్తున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అభిమాన్ అని ఎందుకు చెప్పావు అంటే నువ్వు డేటా నువ్వు మొత్తం డేటాను కలెక్ట్ చేసి మొత్తం ఓటర్ ఐడీలో ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి మీకు టార్గెట్ రోజుకి మీకు ఒక్కొక్క బూత్ నుంచి 50 ఓట్లు మీకు వైసీపీ టార్గెట్ ఇచ్చారని చాలా క్లారిటీగా మీ డేటాలో సురేష్ నీ హెడ్ కోఆర్డినేటర్ నీ కోఆర్డినేటర్ సురేష్ ఈ రోజు వైజాగ్ లో పట్టుకున్నారని మీరు ఆడ దొరికిన తర్వాత మీ ఫోన్ అంతా ట్రాప్ చేసి మీరు ఏదైతే మీరు డేటా సేకరించారు మొత్తం డేటా చాలా క్లారిటీగా అందులో ఉంది. ఆ కుర్రాడు చాలా క్లారిటీగా చెప్పాడు. తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని కాంటాక్ట్ చేయాలి పేర్లు ఫోన్ నెంబర్ మీరు సర్వే ఎందుకు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది? ఎవరు వస్తే బాగుంది అంటారు. తెలుగుదేశం అవసరం ఏంటి అలాంటప్పుడు? తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశం ఇంటికి తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం ఏంటి? ప్రతి ఊర్లోనే ప్రతి ఊర్లోనే నాయకుడు పేరు ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? చెప్పలేదు సార్. For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.